తెల్లవారకముందే కోట్లాది మంది ప్రజలు దిగ్భ్రాంతికి లోనైనటువంటి వార్త తెలిసింది. అదేమిటంటే లోకకవి డాక్టర్ అందశ్రీ గారు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడని మనిషిలోని మానవత్వాన్ని ప్రశ్నించినటువంటి కవి, ప్రకృతిని లోతుగా అధ్యయనం చేసి ప్రకృతి మాత యొక్క హృదయ స్పందనను గీతంగా అందించినటువంటి అందెల రవలి అందశ్రీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ చైతన్య గీతికను జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకులు ఒక్కటైన చేతనం అని రాసి చైతన్యపరిచినటువంటి కవి. జనన మరణాలు జగతికి ఆభరణాలని చెప్పి వాక్కులమ్మ కంఠాన కవితాభరణమై కనుమరుగయ్యారు అందశ్రీ గారు. డాక్టర్ అందశ్రీ గారు నాకు 2008వ సంవత్సరం ఏప్రిల్ నెలలో పరిచయం అయ్యారు. ఆత్మీయంగా మాట్లాడుకునే వాళ్ళం. వారి యొక్క అక్షరం అమరం, వారి గళం అనర్గళం. అందశ్రీ గారు అంటారు ప్రకృతి గురించి, పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలో ఎవరివో, పాడే కోయిల పాటలోని ఆ పాత మధురిమా ఎక్కడిదో, వెదురు ముక్కలో దాగినట్టి ఆ వేల రాగములు ఎవరివో, నెమలి పింఛములు అద్దుకున్న హరివిల్లు రంగులు ఎక్కడివో, పంచభూతముల సంచికలోన పంచభూతములు పల్లవించిన ప్రకృతి గీతము పాడవే మనస, పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో అని లోతుగా చాలా తాత్వికమైనటువంటి నెత్తావిని ఆవిష్కరించినటువంటి కవి.